హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 52. ఇది లాస్ట్ ఎపిసోడ్ అండి. ఈ స్టోరీని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. స్టోరీలోకి వెళ్ళిపోదాం. కృష్ణ హ్యాపీగా బేబీ కదులుతుంది తెలుసా? పల్లవి హా బావా, ఉదయం నుండి బేబీ కదులుతూనే ఉంది అని అంటుంది. భూమి ఏదో ఒకటి చెప్పడం బేబీ కదలడం అవుతుంది. కృష్ణ పొట్ట మీద ముద్దు పెట్టి, నాన్న మీకోసం చూస్తున్నాడు కన్నా, మీరు ఆరోగ్యంగా ఉండాలి. అలా ఉండాలి అంటే మీ అమ్మ మంచి తిండి తినాలి కదా అని అంటుంటే బేబీ మరోసారి కదిలింది. ఇక పుట్టాక నా మాట వింటుందా అంటే, ఫీల్ అవ్వకు బంగారం, నీ తర్వాతే వాళ్ళు. ఓకేనా? పల్లవి ఏం లేదు ఇప్పుడు అలా అని తర్వాత వాళ్ళంటేనే ఇష్టం అంటావు అని అలిగినట్లు ముఖం పెడుతుంటే, అలా చూడకే బాబు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. పల్లవి నిన్నెవరు కంట్రోల్ చేసుకోమని చెప్పారు అని అంది సిగ్గుతో తల దించుకుంటూ. కృష్ణ నీకు ఇబ్బంది ఏమీ లేదు కదా అని అంటే, ఈ టైంలో అని అంటుంటే పల్లవి కృష్ణ పెదాలు అందుకుని ముద్దు పెడుతుంది. తన ప్రియసకి సమ్మతం తెలపడంతో ఆ ముద్దు కొనసాగిస్తూ ఉన్నాడు. ఎన్నో రోజుల తర్వాత విరహ తాపాన్ని తీర్చుకోవడంలో బిజీ అయ్యారు ఇద్దరు. పల్లవికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తనలో కలిసిపోయాడు. అలా ఇద్దరు ఎంతసేపు ఉన్నారో కూడా తెలీదు. పల్లవి ముఖంలో అలసట గమనించి తన నుండి లేచి పక్కన పడుకుని వాళ్ళిద్దరికీ కలిపి ఒకే దుప్పటి కప్పి పడుకున్నారు. ఏమైంది బంగారం, అలసిపోయావా? నీకు ఇబ్బంది ఏమీ లేదు కదా అని అడిగాడు. పల్లవి అలాంటిదేమీ లేదు బావా, ఇన్ని రోజులు నీకు దూరంగా ఉన్నాను కదా, అందుకే నువ్వు ఫీల్ అయ్యావేమోనని. కృష్ణ పిచ్చి, అలా ఎలా ఆలోచిస్తావు? ఈరోజు నీ ఫేస్లో నీ క్యూట్నెస్ చూసి టెంప్ట్ అయ్యాను, కానీ నీ డెలివరీ వరకు అసలు దూరంగా ఉండాలి అనుకున్నాను. ఇక నువ్వు కూడా ఓకే అనేసరికి ఆగలేకపోయాను అని అంతే. కృష్ణ ఫ్రెష్ అవ్వాలని వెళ్తుంటే, వెళ్ళకు బావా, ఇలానే ఉండి కాసేపు ప్లీజ్. కృష్ణ పల్లవిని హత్తుకుని, ఏమైంది నీకు ఈరోజు? ఏమో బావా, ఇలానే ఉండాలి అనిపిస్తుంది. కృష్ణ పల్లవి తల నిమురుతూ, శరీరం నొప్పులున్నాయా? కొంచెం, నువ్వు కంగారు పడకు, ఇలా కాసేపు ఉండు చాలు అని తన్ని హత్తుకుని కళ్ళు మూసుకుంది. కృష్ణ కూడా ఆఫీస్ వర్క్తో అలసిపోవటంతో తను కూడా మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఇక విరాజు ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి టీ తాగి భూమితో మాట్లాడుతున్నాడు. భూమి ఇంకా పల్లవి అన్నయ్య రాలేదు, వాళ్ళు కూడా టీ తాగుతారు కదా అని తను వెళ్ళబోతూ ఉంటుంటే తన చెయ్యి పట్టుకుని ఆపి, ఇప్పుడు వారు ఏం చేస్తున్నారో నువ్వు పల్లవిని డిస్టర్బ్ చేయకని అన్నాడు. ఇప్పుడేం చేస్తారు? ఫ్రెష్ అయ్యి పల్లవితో మాట్లాడుతూ ఉంటాడు అన్నయ్య. అంతేగా, నా చెల్లి నీ అంత పిచ్చిది కాదులే, వాళ్ళకి తాగాలి అనిపించినప్పుడు తాగుతారు, కానీ నువ్వు ఇక్కడే కూర్చో అని తనతో మాట్లాడుతూ ఉంటుంటే ఇక బయటికి వెళ్ళిన రాజ్ తల్లిదండ్రులు, భూమి తల్లిదండ్రులు కూడా అప్పుడే వచ్చారు. అంతలో ఉదయం నుండి బయటికి వెళ్ళి తిరిగి వచ్చి బాగా అలసిపోయి ఒక సోఫాలో సెటిల్ అయ్యారు. వాళ్ళ మొహాలు చూసి బాగా అలసటగా కనిపించడంతో భూమి వారికి కిచెన్లోకి వెళ్ళి నీళ్లు తెచ్చి ఇచ్చింది. కాసేపటికి పని మనిషి టీ స్నాక్స్ తీసుకొచ్చి ఇచ్చింది. అవి తాగి తినేసి రిలాక్స్ అయ్యారు. రాజ్ అమ్మగారు, నువ్వు కూర్చో భూమి, పని మనిషి ఉందిగా, తను చూసుకుంటుంది. మీరందరూ బాగా అలసిపోయారు కదా, వదిన నువ్వు మా గురించి దిగులు పడకు, ముందు కూర్చో అంటూ రాజు పక్కన కూర్చుంది. సరే, మేము కాసేపు ఫ్రెష్ అయ్యి వస్తామని వెళ్తూ ఉంటే భూమి, పల్లవి కనిపించట్లేదేంటి అని అడిగారు. తను అన్నయ్య పల్లవి తన గదిలో ఉన్నారు అత్తయ్య అని అంది. సరే అని తను పైకి వెళ్ళారు. రూమ్లో కృష్ణ, పల్లవి లే, ఫ్రెష్ అవుదాం పద. బావా నాకు ఇలానే బాగుంది, నువ్వు ఇలా ఉంటే నాకేదో అవుతుందే, ఇప్పటికే నువ్వు ఇబ్బంది పడ్డావు, నేను బాగానే ఉన్నా బావా అంటూ మంచం దిగుతూ ఉంటే ఆగు అని ఒంటికి టవల్ చుట్టుకొని తన్ని ఎత్తుకుని వాష్రూమ్కి తీసుకుని వెళ్ళి ఇద్దరూ కలిసి ఫ్రెష్ అయ్యి వచ్చారు. నువ్వు ఇక్కడే ఉండు, నీకు తినటానికి ఏమన్నా తీసుకొస్తా అని వెళ్తూ ఉంటే రూమ్లో ఒక్కదాన్నే ఉండలేను బావా, పద నేను కూడా వస్తాను అని ఇద్దరు హాల్లోకి వెళ్ళారు. ఇక వస్తున్న ఇద్దరిని చూసి ముసిముసిగా నవ్వుకుంది భూమి. ఇంకా ఇండియాలో ఆద్య జైని చూస్తూ ఉంది, కానీ తన్ని అస్సలు ఇబ్బంది పెట్టడం లేదు. జై కూడా
కొన్ని రోజుల్లో నువ్వే అర్థం చేసుకుంటావు ఆద్య. నీకు మంచి భాగస్వామి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మనసులో అనుకున్నాడు. నువ్వు నాతో హ్యాపీగా ఉండలేవు ఆద్య. జై మనసులో మాటలు అర్థమైనట్లు నీకు తప్ప నా జీవితంలో ఇంకొకరికి స్థానం లేదు. వీరిద్దరినీ గమనిస్తున్న భరత్ తన ఫోన్ తీసుకుని జై పేరెంట్స్కి కాల్ చేసి విషయం చెప్పాడు. వారు హ్యాపీగా ఉన్నారు. జై ఆ అమ్మాయితో ప్రవర్తించిన తీరు వారికి బాధ కలిగించింది. మనం ప్రేమించిన వారి కంటే మనల్ని ప్రేమించిన వారు మన జీవితంలోకి రావటం చాలా అదృష్టం అంటారు. జై అది కాదనుకుంటున్నాడు. వాణ్ణి అలా వదిలేయటం కరెక్ట్ కాదు కదండి అని అంటున్నాడు. అలా అని వాళ్ళని బలవంతం చేయలేము కదా. ఇలా ఉంటే వాడు భూమి గురించి ఆలోచిస్తూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. మన కళ్ళ ముందు వాడి జీవితం ఇలా ఉంటే మనం చూసి తట్టుకోగలమా చెప్పండి. నువ్వు బాధపడకు. ఈ సమస్యకు ఈ పరిష్కారం ఆలోచిద్దాం. జై పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా మన కళ్ళ ముందు ఉంటాడు చూడు. అది చూడాలని నా కోరిక కూడా. అందుకు కొంచెం సమయం పడుతుంది. నువ్వు ఇలా తొందరపడకూడదు అని జై నాన్న జై అమ్మతో అని అన్నాడు. ఇక అర్జున్ రీతు కన్నా ముందే వచ్చి ఫ్రెష్ అయ్యి బాబుతో ఆడుతూ ఉన్నాడు. కాసేపటికి రీతు కూడా వచ్చి వారిని కలిసింది. తన ఫేస్లో అలసట చూసి, ఎందుకే ఇంతలా అలసిపోయి రావటం? ఇంకో డాక్టర్కి అప్పచెప్పి రావచ్చు కదా. నువ్వు రోజు ఇలా వస్తున్నావు. వాడికి నీతో ఆడుకోవాలని ఉంటుంది కదా రీతు. నాతో అదే చెప్తున్నాడు వాడు కూడా. అందుకే నేను కూడా తొందరగా వస్తున్నా. రేపు లీవ్ పెట్టు. రాజ్ తల్లిదండ్రులు వచ్చారుగా, వాళ్ళని కలిసి వద్దాం. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అప్పటి వరకు అంశుని చూసుకో అని వాష్రూమ్కి వెళ్ళింది రీతు. రీతు మనసులో వాష్రూమ్లోకి వెళ్తూ ఉండగా, రేపు ఇంకో డాక్టర్ని పెట్టమని మా హాస్పిటల్ సిబ్బందికి చెప్పాలి. లేదంటే నాకు కూడా ఇబ్బంది అవుతుంది. నాతో పాటు బాబును కూడా ఇబ్బంది పెట్టవలసి వస్తుంది అని మనసులో అనుకుంటుంది. ఇక కట్ చేస్తే పల్లవి నిద్ర లేచాక కృష్ణ తన్ని ఎత్తుకుని వాష్రూమ్కి తీసుకుని వెళ్ళి తానే స్నానం చేయిస్తూ ఉండగా తన ఒంటిపైన పంటిగాట్లు చూసి నొప్పిగా ఉందా అని అడిగాడు. నా బావకి నా మీద ఎంత ఇష్టముందో తెలిపే ఈ తీపి గుర్తులు అవి నాకు ఎందుకు నొప్పిగా అనిపిస్తాయి బావా. నువ్వు తొందరగా కానిస్తే మనం బయటికి వెళ్దాం. మరి అన్నయ్య భూమి మన గురించి ఏదోలా అనుకుంటారు. మా బావ గురించి నాకు తెలుసులే. వాడు అలా అనుకోడు. పాపం వాడికి తెలుసుగా పెళ్ళానికి దూరంగా ఉంటే ఏమవుతుంది అని. బావా ఇక నేను వెళ్తా, నువ్వు ఫ్రెష్ అయ్యిరా అని పల్లవి తనకి కంఫర్టబుల్గా ఉండే డ్రెస్ వేసుకుని ఉంది. కృష్ణ రాగానే బావా నేను కూడా హాల్లోకి వస్తాను, ఇక్కడ ఉండను అంటే తను రెడీ అయ్యి పల్లవిని తీసుకుని వెళ్ళాడు. గది నుండి బయటికి వస్తున్న వాళ్ళని చూసి భూమి ముసిముసిగా నవ్వింది. ఇద్దరికి స్నాక్స్ తీసుకురమ్మని పని మనిషికి చెప్పి పల్లవి తన పక్కన కూర్చోబెట్టుకుని తన చెవిలో చిన్నగా, ఎంతసేపు రూమ్లో ఏం చేశారే? పల్లవి ఏం చేస్తామే బాబు, నిద్రపోయాం. అవునవును, బాగా అలసిపోయి నిద్రపోయారు అని నవ్వింది భూమి. పల్లవి కోపంగా, నవ్వకు, చంపుతా. నాకు కూడా సమయం వస్తుంది, అప్పుడు చెప్తా నీ సంగతి. నీకు ఆ ఛాన్స్ ఇవ్వనే. ఇంతలో స్నాక్స్ రావడంతో ముందు బాగా తిను, అలసిపోయావని అంది. తనకు కూడా ఆకలిగా అనిపించడంతో కామ్గా తింటూ, అమ్మ వాళ్ళు వచ్చారా? ఇందాకే వచ్చారు. నీ గురించి అడిగితే రెస్ట్ తీసుకుంటున్నామని చెప్పాను. ఫ్రెష్ అయ్యి వస్తామని ఇప్పుడే వెళ్ళారు. ఇక ఈలోగా భూమి అమ్మగారు రాజు అమ్మగారు కిందకి వచ్చి రాత్రికి డిన్నర్కి ఏం చెయ్యాలో మాట్లాడుకుంటూ ఉన్నారు. రాజు, అమ్మ ఇప్పుడే కదా వచ్చారు, ఏం చెయ్యాలో పని మనిషికి చెప్పండి. ఈరోజు మీరు బాగా అలసిపోయినట్లు ఉన్నారు కదా, రెస్ట్ తీసుకోండి. భూమి, అవునత్తయ్య నేను చూసుకుంటాను అని అంది. వారు కూడా అలాగే అని వాళ్ళు బయట చూసిన వాటి గురించి పల్లవికి చెప్తూ ఉంటారు. బావా నాకు కూడా బయట తిరగాలని ఉంది, నన్ను కూడా తీసుకెళ్ళవా అని అంది. రేపు రీతు వస్తుంది కదా, తన్ని అడిగి సరే అంటే తీసుకుని వెళ్తా అని అన్నాడు. జనార్దన్ కిందకు వచ్చి, రాజ్ ఇంకో 2 రోజుల్లో నేను మమ్మీ భారతదేశం వెళ్తున్నాం. అక్కడ ఆఫీస్లో చిన్న సమస్య. బాబాయ్ మాకు ఇప్పుడే కాల్ చేసి చెప్పారు. ఈలోగా పల్లవి, మీరు వెళ్తే ఎలా నానా అంది దిగులుగా. నీ డెలివరీ టైంకి వస్తాం తల్లి. అత్తయ్య వస్తుంది మేము వెళ్ళాక నేను చూసుకోవటానికి.
రాజు, అలాగే నాన్న, నీ ఆ ఏర్పాట్లు చూస్తాను. ఆ రాత్రి డిన్నర్ చేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళారు. భూమి కూడా రాజు పక్కన పడుకోగానే తన్ని దగ్గరికి లాక్కుని, ఇంకా ఎన్ని రోజులే నీకు దూరంగా ఉండాలి? నిన్ను ఇలా చూస్తూ ఏం చేయకుండా ఉండటం నా వల్ల కావడం లేదు బాబు. భూమి నవ్వుతూ, రేపు రీతు వస్తుందిగా, తన్ని అడుగుతాను. సరే అంటే సరే, లేదు అంటే లేదు. ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. అప్పటి వరకు నాకు కొంచెం శక్తి కావాలిగా అంటూ తన పెదవులు అందుకుని ముద్దు పెట్టాడు. ఇప్పుడు పడుకోవే అని తను కూడా పడుకున్నాడు. మరుసటి రోజు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి రాజ్ ఇంటికి వచ్చాడు. రాజ్ పేరెంట్స్ని చూడగానే వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు ఇద్దరు. చల్లగా ఉండండి అని దీవించారు. బాబుని తీసుకుని, వీడచ్చు మీ నాన్నగారు పోలికే అర్జున్ అని అన్నారు జనార్దన్. అర్జున్ నవ్వుతూ, అవును మావయ్య, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నాన్నలాగానే ఉన్నాడు అని. అక్కడంతా బానే ఉన్నారా అంకుల్? మా మీద కోపం తగ్గిందా అని అడిగాడు అర్జున్. మీ నాన్న గురించి నీకు తెలుసుగా, వాడి కోపం ఎలాంటిదో. పైకి అలా ఉన్నా మనసులో నిన్ను రోజూ తలుచుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు నా మనవడి ఫోటోలు రాజును నాకు పంపించమని చెప్పరా, వాడిని చూడాలి అనిపిస్తుంది అని నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. మరి అంత ప్రేమ పెట్టుకుని ఎందుకు అంత పంతంగా ఉంటారు అంకుల్? ఈ వయసులో అంత బాధపడటం అవసరమా చెప్పండి వాళ్ళకి? మా అమ్మ కూడా ఉంటుంది కదా, నా కొడుకుతో ఆడుకోవాలి అని. ఇంకా ఎన్ని రోజులని ఆయన పంతంగా ఉంటారు? తనది పంతం కాదు అర్జున్, బాధ. తన వల్లే ఒక ప్రాణం పోయింది అని, దానికి కారణం తనే అని. మాలతి, ఏంటండి మీరన్ను గుర్తు చేసి వాడిని బాధ పెడుతున్నారు? వాళ్ళ నాన్న ముఖం చూసి కొడుకుని చూడండి, పాపం ఎలా అయిపోయాడో అని రుద్రాంశని చూశారు. అంతా రీతుకు కూడా బాధగా ఉంది. రాజు బాబుని తీసుకుని మనం అత్త దగ్గరికి వెళ్దామా అని వెళ్తుంటే భూమి వారికి ఎదురొచ్చి బాబుని తీసుకుని వాడి మొహమంతా ముద్దులు పెట్టి, ఎలా ఉన్నావు కన్నా? నిన్ను చూసి చాలా రోజులయ్యింది. నీకు నన్ను చూడాలి అనిపించలేదా? బాబు రీతుని అర్జున్ని చూస్తూ, మమ్మీ డాడీ నీకు ఆరోగ్యం బాగోలేదు అని చెప్పారు. ఇప్పుడు అత్తకి విశ్రాంతి అవసరమని నన్ను నీ దగ్గరికి తీసుకురాలేదని చెప్పాడు. రాజు, కన్నా, అమ్మ చెప్పింది నిజమే. అత్తకి ఒంట్లో బాగోలేదు. ఇంకా కొన్ని రోజులు ఆగితే అత్త నీతో ఆడుకుంటుంది అని రాజ్ చెప్పాడు. ఈలోగా భూమి బాబుని కిచెన్లోకి తీసుకుని వెళ్ళి స్నాక్స్ ఇచ్చింది తినడానికి. రాజు అర్జున్తో, ఈసారి నువ్వు మాతో తప్పకుండా ఇండియా వస్తున్నావని అన్నాడు. అర్జున్, లేదు బావా, అక్కడికి వస్తే ఏం జరుగుతుందో మాకు తెలుసు. రీతుని బాధ పెట్టలేను. పల్లవి, అన్నయ్య తీసుకొస్తేనేగా తెలిసేది ఏం జరుగుతుందో. అక్కడ నీకు వదినకు అన్ని హక్కులు ఉన్నాయి. రీతు తన కన్నీరు బయటికి రాకుండా కంట్రోల్ చేసుకుంటూ, మీ మాటలు నిజం. ఈసారి తప్పకుండా ఇండియా వస్తాం. ఆ ఇంటి వారసుని ఆ ఇంటికి చేర్చాలి. అర్జున్ రీతు చెయ్యి పట్టుకుని, నువ్వు ఒప్పుకుంటున్నావా అక్కడికి వెళ్ళడానికి? నేను ఆ ఇంటి కోడల్ని అర్జున్, నీకు ఓకే అయితే వెళ్దాం. విమల, ఈ విషయం మీ అమ్మకు తెలిస్తే చాలా సంతోషిస్తుంది. మేము వెళ్ళగానే చెప్తాము. రాజు, అమ్మా, అందుకు ఇంకా టైం ఉంది. పల్లవి, ఇంకింతటితో ఈ చర్చ చాలు. ఆకలిగా ఉందమ్మా అని అంది. రీతు, చెక్ చేయాలి కదా నిన్ను, అప్పుడే ఆహారం. పద అని అంటే అందరూ ఒకేసారి నవ్వారు. పల్లవి అందరినీ కోపంగా చూస్తూ తన పొట్ట మీద చెయ్యి పెట్టుకుని, కన్నలు, ఇక్కడ మీ అమ్మని అందరూ ఏడిపిస్తున్నారు. మీరు బయటికి వచ్చాక బాగా ఏడిపించాలి అని అంది. బేబీ కదలడంతో పల్లవి నవ్వుతూ, పద వదినా అని రీతుని తన గదికి తీసుకుని వెళ్ళింది. పల్లవిని బెడ్ మీద పడుకోబెట్టి చేతికి గ్లౌజ్ వేసుకుని చెక్ చేసి అంతా ఓకే అని అంది. బేబీ గుండె చప్పుడు కూడా ఓకే. ఇంకా ఇంట్లో చెప్పలేదా నీ కడుపులో కవలలు ఉన్నారని? రాజన్నయ్య చెప్పొద్దు ఇప్పుడే అని అన్నారు. అందుకే ఇంకా కొన్ని రోజులైతే తెలుస్తుంది కదా. అవును, కానీ అమ్మా నాన్న ఇంకో 2 రోజుల్లో ఇండియా వెళ్తున్నారు. మరి డెలివరీ టైంకి వస్తారు. ఇప్పుడు 5వ నెల కదా, వారం తర్వాత హాస్పిటల్కి రా. కొన్ని పరీక్షలు కూడా చెయ్యాలి. నేను రాజుకి చెప్తాను. భూమిని కూడా చెక్ చెయ్యాలి. పల్లవి రీతు చెయ్యి పట్టుకుని,
భూమికి పిల్లలు పుడతారు కదా అని అంది బాధగా. కానీ తనకి కొంచెం సమయం పడుతుంది అంతే. అన్నయ్యకి పిల్లలంటే చాలా ఇష్టం. నీ బాధ నాకు అర్థమవుతుందిరా. కానీ అప్పుడు గర్భస్రావం చెయ్యకపోతే భూమి ప్రాణాలకే ప్రమాదం. అందుకే అలా చేశాను. అప్పుడు రాజు ఎంత బాధపడ్డాడో పక్కన ఉన్న నాకు మాత్రమే తెలుసు. తదుపరి అలా జరగదు. ఇప్పుడు తన్ని చెక్ చేసి రేపు కొన్ని పరీక్షలు చేస్తే తెలుస్తుంది. ఆపరేషన్ విజయం అయ్యింది. ఒకసారి స్కాన్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. నువ్వు కడుపులో ఉన్న నీ బేబీస్ గురించి మాత్రం ఆలోచించు. సరేనా? ఈ టైంలో నువ్వు హ్యాపీగా ఉండాలి. పద వెళ్దామని అక్కడి నుండి బయటికి వచ్చారు. ఇకపోతే అలా రోజులు నెలలు గడుస్తూ ఉన్నాయి. ఇక జై తల్లిదండ్రులు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. జై వాళ్ళ స్నేహితుడితో కలిసి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లుగా ఆద్య వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడారు. ఇవేమీ జైకి తెలీదు. ప్రేమించినోడే భర్తగా వస్తున్నాడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. జై కూడా తన ప్రేమను అర్థం చేసుకొని తన్ని పెళ్లి చేసుకున్నాడు. జైకి పెళ్ళయిందన్న విషయం తెలిసి భూమి ఎంతో ఆనందపడింది. తన ఆనందానికి అవధులు లేవు. ఇక 3 నెలల తర్వాత పల్లవికి డెలివరీ కూడా అయ్యింది. 2 కవలలు పుట్టారు. ఒక ఆడ, మగ. ఇంట్లో అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. రీతుని దగ్గరుండి ఆపరేషన్ చేసింది పల్లవికి. ఇక భూమి కూడా గర్భవతి అయ్యింది. ఆ విషయం తెలిసి ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషించారు. ఈసారి భూమి ఇంకా జాగ్రత్తగా ఉంది. ఇక రాజయ్య ఆనందమైతే మాటల్లో చెప్పలేకపోయాడు. భూమి గర్భవతి అయినప్పటి నుండి కూడా రాజ్ తన్ని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. ఇక రీతు కూడా భూమికి ఎప్పటికప్పుడు టెస్టులు చెకప్లు చేస్తుంది. ఇక జనార్దన్ కుటుంబం, ఇక భూమి కుటుంబం అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అలానే భూమికి కూడా నెలలు గడుస్తూ ఉన్నాయి. డెలివరీ దగ్గర పడింది. భూమికి ఒక పాప, ఒక బాబు పుట్టారు. 2 కవలలు. ఇక భూమి ఆనందానికి అవధులు లేవు. వాళ్ళ కుటుంబం పిల్లా పాపలతో ఎంతో సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని గడిపారు. ఇక అందరూ కలిసి ఇండియాకు బయలుదేరారు. సమాప్తం. ఈ స్టోరీని చాలా సింపుల్గా క్లోజ్ చేసేసానని మీరు అనుకోవచ్చు. మీకు ఒకవేళ ఈ స్టోరీ ఇంకా కావాలి అంటే సీజన్ 3 కూడా రాస్తాము. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి స్టోరీలు అప్లోడ్ చేశాను. నా రాక్షసి, మన తనువుల కలయిక. ఈ స్టోరీస్ కూడా చాలా బాగుంటాయి. ఈ స్టోరీస్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు ఇలా సపోర్ట్ చేయటం వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.